సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్‌లో అసలు కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఏం అడుగుతా ఉంటారు? ఎలా కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాయి? అసలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మెజారిటీ కంపెనీస్ ఏమేమి అడుగుతాయి డాక్యుమెంట్స్ అని చెప్పి చాలా మంది ఇదొక డౌట్ అనేది అడుగుతా ఉన్నారు. ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ పెట్టారో. ఓకే. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ నార్మల్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినోళ్ళకి ఇది పెద్దగా దీని గురించి ఆలోచించరు. ఎవరైతే కొంచెం తప్పని పరిస్థితుల్లో ఈ వీడియో అనేది కేవలం మీకు ఒక అవేర్‌నెస్ తీసుకురావడానికి. ఓకే. సో అయితే అసలా ఏమేమి అడుగుతారు అని చెప్పి చాలా డౌట్స్ అనేవి అడుగుతా ఉంటారు. అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అసలు ఏమేమి అడుగుతారు ఎక్కువ కంపెనీస్ అని తెలుసుకునే ముందు అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తారు? బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తారండి? ఈ పర్సన్ వేరే కంపెనీలో ఇతను పెట్టిన ఎక్స్‌పీరియన్స్ పెట్టిన కంపెనీస్‌లో నిజంగా పని చేశాడా? అక్కడ ఒకవేళ పని చేస్తే ఇతని బిహేవియర్ ఎలా ఉంది? యాటిట్యూడ్ ఎలా ఉంది? మంచిగా ఉందా? ఇతను కంపెనీకి యూజ్ అవుతాడా? లేకపోతే అక్కడ అబ్స్కాండ్ అయ్యి ఇక్కడికొచ్చాడా? ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ యువర్ బిహేవియర్, యాటిట్యూడ్ అండ్ ఆల్సో వర్క్ నిజంగా చేసావా లేదా అనే దానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ యువర్ పాస్ట్. ఓకే. సరే. పాస్ట్ ఇన్ ద సెన్స్ నాట్ పర్సనల్ థింగ్స్, ప్రొఫెషనల్ థింగ్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్సే అడుగుతారు అనేమన్నా మెజర్మెంట్ ఏమన్నా ఉందా? ఎందుకంటే వాళ్ళ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఇన్వెస్టిగేషన్ కానీ ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ చేయడానికి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అంటే మనము ఇతను జెన్యూనా కాదా అనేది తెలుసుకోవడం దీని యొక్క అజెండా. అవునా? సరే, మరి మొత్తం చూసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది సరే రకరకాలుగా కొన్ని కంపెనీస్ ఏమో చాలా అడుగుతా ఉంటాయి. ఇంకా అంటే దీనికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది లేదు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి ఇది మాత్రమే జరుగుతుంది, అన్ని కంపెనీస్‌లో ఇలాగే జరుగుతుంది అని చెప్పడానికి లేదు. సో చివరి వరకు చూడండి. అసలు ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కువ డిగ్ ఎప్పుడు చేస్తారో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే జనరల్‌గా ఒక మాక్సిమం కంపెనీస్ అనేవి ఏమడుగుతాయంటే ఆఫర్ లెటరు, రిలీవింగ్ లెటరు, లాస్ట్ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఇవి జనరల్‌గా కంపెనీస్ అడిగేవి. మరి ఇంకా ఎక్కువ మీరు సస్పీషియస్‌గా అనిపిస్తే ఎప్పుడు సస్పీషియస్‌గా అనిపిస్తారో అంటే మీరు ఎప్పుడైతే టెక్నికల్‌గా అంత సౌండ్ లేనప్పుడు. ఇప్పుడు మనము 3 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ పెట్టున్నాం. 3 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ పెట్టాం కానీ అక్కడ టెక్నికల్‌గా అంత సౌండ్ లేము. అంటే టెక్నికల్‌గా అంత డెప్త్ నాలెడ్జ్ మనకు లేదు. డెఫినిట్‌గా అరే! ఇంత ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ ఇంత చిన్న విషయానికి ఆన్సర్ చేయలేదా? ఇక్కడే డిగ్గింగ్ స్టార్ట్ అవుతుంది. మాక్సిమం ఒకవేళ ఇక్కడ అంటే టఫెస్ట్ అంటే 3 ఇయర్స్ క్యాండిడేట్ కంటే వర్త్ అని మనం ప్రూవ్ చేసుకుంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఒక మంచి ఎంప్లాయ్ కావాలి, బాగా పనిచేసే ఒక మంచి వర్కర్ కావాలి. సో ఇప్పుడు ఇలా చూసుకున్నప్పుడు ఈ టెక్నికల్‌గా సౌండ్ లేనప్పుడు ఎక్కువ డిగ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం అడుగుతారంటే ఫార్మ్ 16 అడగొచ్చు. అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా డిగ్ చేస్తే ఆ కంపెనీకి ఫోన్ చేసి లేకపోతే కంపెనీకి ఫోన్ చేసి ఈ సో అండ్ సో పర్సన్ ఈ రోల్ మా దగ్గర ఇట్లా అప్లై చేసుకున్నాడు, మీ దగ్గర పని చేస్తున్నాడా వెరిఫికేషన్. లేదు, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈమెయిల్ పంపిస్తాయి. నేను అందుకే ఈ ఎక్స్‌పీరియన్స్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి కొన్ని ఎంసీఏకి సంబంధించి ఎలా అప్రూవ్ చేసుకోవాలి, ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేటప్పుడు లేకపోతే ఎక్స్‌పీరియన్స్ పెట్టేటప్పుడు అని చెప్పి ఒక వీడియోలో చెప్పున్నాను నేను. మెయిల్ చేస్తాయి కొన్ని కంపెనీస్ వెరిఫికేషన్ కోసం. ఆ కంపెనీ హెచ్ఆర్ మెయిల్ నుంచి ఈ కంపెనీ హెచ్ఆర్ మెయిల్‌కి మెయిల్ చేస్తాయి కన్ఫర్మేషన్ కోసం. ఇంకా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫిజికల్‌గా వస్తాయి కంపెనీస్.
ఇంకొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫిజికల్గా అంటే వాళ్ళ ఒక పర్సన్ పంపిస్తాయి ఈ కంపెనీకి. ఇవన్నీ కూడా ఏంటంటే డిక్ చేస్తూ ఉంటే మీరు సస్పిషియస్గా అనిపించినప్పుడు, ఇంకా సస్పిషియస్గా అనిపించినప్పుడు ఆ, మొత్తం స్టేట్మెంట్ అంటే 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టాను. ఎక్సెంచర్ అయితే అడుగుతుంది. ఎక్సెంచర్ అయితే ఎక్కువ సార్లు అడుగుతుంది కూడా. అప్పుడు మొత్తం అక్కడ జాయిన్ అయిన కాడి నుంచి మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని రండి అని చెప్పి అడుగుతాను. దీంట్లో కొంతమంది తెలిసి కాదు తెలియక వాళ్ళ ఓన్ అంటే ఈ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఎడిట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. వాట్ ఇన్ కేస్ హెచ్ఆర్కి సస్పీషియస్ అనిపించి ఆన్లైన్లో తీయండి అంటే ఏంటి పరిస్థితి? ఆలోచించండి. ఎందుకంటే ఒక ప్రాపర్ వేలో అంటే ఒక చేసే పని ఏదైనా కానీ ఒక ప్రాపర్ వేలో చేయమంటున్నా. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ టు కీప్ యువర్ ఫేక్ సర్టిఫికేట్స్ అంట. బట్ ఒకవేళ ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఏ పనైనా కావచ్చు, కొంచెం ఒక గైడెన్స్ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళు మా దగ్గరికే రావాల్సిన అవసరం అసలే లేదు. ఎనీవే వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఫేక్ ఎక్స్పీరియన్స్. బట్ మీకు తెలిసిన వాళ్ళు గైడెన్స్ తీసుకొని రైట్ స్టెప్ తీసుకొని వెళ్ళమని చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, లాస్ట్ 3 to 6 month బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో ఇఫ్ నెసెసరీ బ్యాంక్ స్టేట్మెంట్, పే స్లిప్స్. ఇప్పుడు ఇంకా టిక్ చేస్తే అండ్ ఫోన్ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ అండ్ ఆల్సో ఫిజికల్గా ఒక పర్సన్ని పంపించి వెరిఫై చేయడం. ఇంకా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఇబ్బంది అంటే ఇంకా వాళ్ళు సస్పీషియస్గా ఇంకా అనిపించారంటే వాళ్ళు ఏంటంటే మొత్తం ఆన్లైన్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. సో ఇవన్నీ కూడా జనరల్గా అడుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు నేను ఎన్ని చెప్పానో నేను ఏ కంపెనీకి వెళ్ళినా మీరు చెప్పిందే జరుగుతుందా అంటే దిస్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ యువర్ పాస్ట్. ఇలాగే జరుగుతుంది అని చెప్పడానికి దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఇదే అవుతుంది అని చెప్పే ఛాన్సే లేదు. కాకపోతే ఒక అక్కడ ప్రీవియస్గా ఎలా వెరిఫికేషన్ చేస్తున్నారు ఇఫ్ పాసిబుల్. అండ్ ఆల్సో నేను కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నాను, ఈ కంపెనీ బ్లాక్ లిస్ట్లో ఉందా లేదా 1కి 10 సార్లు క్రాస్ వెరిఫై చేసుకొని. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలా ఎక్స్పీరియన్స్ పెడుతున్నామంటే మనం టెక్నికల్గా చాలా సౌండ్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఇదే జరుగుతుందని చెప్పడానికి 100% అవ్వదండి. అన్ప్రెడిక్టబుల్, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. బట్ చాలా కంపెనీస్ మ్యాక్సిమం బ్యాంక్ స్టేట్మెంట్, 3 months పే స్లిప్స్, ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్ అనేది మ్యాక్సిమం అడుగుతూ ఉంటాయి. ఇంకా డిక్ చేసేది అనేది ఆ కంపెనీ ఏ కంపెనీని బట్టి, ఇంకా మీరు అక్కడ ఎలా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, సో ఇంకా కొన్ని థింగ్స్ అనేవి కన్సిడరేషన్లోకి వస్తాయి. బట్ ఒక విషయం అయితే క్లియర్గా చెప్తా ఉన్నాను, అంటే మీరు కంపెనీని బట్టి మీ ఎక్స్పీరియన్స్ దాన్ని ప్లాన్ చేసుకోండి. అన్ని కంపెనీస్కి ఒకలా ఉండదు. అండ్ కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్గా తీసుకొని చాలా రేర్ కేసెస్లోనే చూస్తాము కంపెనీ అంటే రిజెక్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ప్రాబ్లం వస్తే రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ జాబ్లో జాయిన్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చి రిజెక్షన్ వచ్చిందంటే ఇట్ విల్ లీడ్స్ సమ్ ప్రాబ్లం, కొంచెం ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ కెరియర్ అండ్ బ్లైండ్గా ఒక పర్సన్ని కాదు కానీ కొంచెం ఒకటికి ఎంక్వైరీ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడాను ఎంక్వైరీ చేసి సరైన నిర్ణయం తీసుకొని ఒక ప్రాపర్ వేలో, సొంత ప్రయత్నాలు కోరాలో లేకపోతే ఈ వీడియో చూసి లేకపోతే ఇంకో 4 ఆర్టికల్ చూసి కాకుండా ఒక ప్రాపర్ ఛానల్ అనేది అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని వెళ్ళండి. డెఫినెట్లీ ఆ ప్రాపర్ గైడెన్స్ నేనే అని నేను చెప్పను. మీకు మీ ఫ్రెండ్స్ చాలామంది, సీనియర్స్, చాలామంది రిలేటివ్స్ ఇదే వేలో వెళ్ళుంటారు. ఎందుకంటే ఇప్పుడు సివిల్స్లో సక్సెస్ రేట్ యూపీఎస్సీ ఐఏఎస్, యూపీఎస్సీ సివిల్స్ ఉంది, దానికి సక్సెస్ రేషియో ఎంత ఉంది? 0.01%. ప్రతి సంవత్సరం 13 లక్షల మంది రాస్తా ఉన్నారు ఎగ్జామ్. 10 లక్షల మంది 12 లక్షల మంది రాస్తా ఉన్నారు. మరి మీ పోస్టులు ఏమో 1000 కంటే తక్కువే ఉంటాయి. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక 2-3 సంవత్సరాలు ట్రై చేసి వాళ్ళ వల్ల కాకపోతే ఆ 3 సంవత్సరాలు వాళ్ళ తర్వాత ఏం చేయాలి? మరి ఇటే వస్తారు. మరి వాట్ అబౌట్ బ్యాంక్ గవర్నమెంట్ ఎగ్జామ్, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకింగ్, ఎస్ఎస్సి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 3 సంవత్సరాలు కష్టపడుతూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అవ్వకపోతే ఏం చేస్తారు? ఇటుపక్క ఏమో కంపెనీస్ ఏమో వాళ్ళందరూ ఇటే వస్తారు. సో మీరు ఆలోచించండి. మీరు డెఫినెట్గా మీకు తెలిసే ఉంటారు, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు వెళ్ళండి. బట్ గైడెన్స్ లేకుండా మాత్రం ఓన్ ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయొద్దు. ఓకే, ఇది నాట్ ఓన్లీ టైం
టైం ఒకటి కన్జ్యూమ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మనీ ఆల్సో. ఎందుకంటే ఎక్కడ మనం పెట్టాలో తెలియకుండా వేస్ట్గా అక్కడక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. డెఫినెట్లీ అది మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ రిలేటివ్స్ వాళ్ళని గైడెన్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివైసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.